వ్యవసాయంలో నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుని పంటల ఉత్పత్తి పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ రైతులకు సూచించారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో జరిగిన రైతు వరము సమావేశంలో పాల్గొన్న ఆయన వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. నూతన వంగడాలు, యంత్రాలు వినియోగించి రైతులు అధిక దిగుబడులు సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, అధికారులు, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా మనం రైతు వారోత్సవాలు చేసుకుంటున్నాం. మొదటి రోజుగా వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రత్యేకమైన దినుగా వాటికి వారి యొక్క సూచనలు, వారి యొక్క అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. తదుపరి హార్టికల్చర్ ఉద్యానవన శాఖ వారు కూడా అవేర్నెస్ ఇచ్చారు రైతులకు. నిన్న కోఆపరేటివ్ సహకార సంఘాలు కావచ్చు, మార్కెటింగ్ శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా కూడా రైతులకు జిల్లాలో రైతులకు అవగాహన కల్పించారు. ఇక్కడ లేకుండా కూడా ఉందని అనుకోండి, దాన్ని ఏదైనా పొడి కర్రతో కానీ పక్క జరపండి. ఎవరికైనా ప్రమాదం షాక్ ఉంటే కూడా వాళ్ళని వెంటనే టచ్ చేయకుండా వాళ్ళని ఫస్ట్ ఆ వైరస్ సపోర్ట్ దూరం చేసి దగ్గర ఉండి వాళ్ళు సిపిఆర్ చేసి వాళ్ళకు ఊపిరాటం చేసి కొంచెం ఫ్రీ చేస్తే వాళ్ళకు కూడా ప్రమాదం తగ్గే అవకాశం ఉంది. ప్లస్ మనం చాలా మంది మనం ఏం చేస్తామంటే పొలం పని చేస్తున్నప్పుడు చేతి పచ్చి ఉంటుంది, దాని స్టార్టర్ ఆఫ్ చేస్తూ ఉంటాం. మధ్యలో మనము తడి చేతితో స్టార్టర్ టచ్ చేయకండి. ప్రతి మోటార్ని స్టార్టర్ ఎర్తింగ్ తప్పకుండా చేసుకోవాలి. ఎర్తింగ్ చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ లీకే కరెంట్ ఉన్నా ఎత్తుగా ఉంటుంది కాబట్టి మనం సేఫ్గా ఉంటాము. ఎర్తింగ్ మనం చాలా మంది చేయమనం, జనరల్గా మనం బోర్ల కాడ చేయమనము. ఎర్తింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి మనం సేఫ్ ఉండడానికి. కాదు నెక్స్ట్ ఇంకోటి పాత వైర్లు ఉంటాయి జనరల్గా. సరే పాత వైర్లు ఉంటాయి, ఎక్కువ వర్షానికి అవి బ్రిటిల్ అయిపోయి ఇన్సిషన్ పోయి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. మన జైంట్ కూడా మనం వేస్తాము, అది టేప్ వేసుకున్నాము. టేప్ వేసినా కూడా అది వేడికి ఊడిపోయే అవకాశం ఉంటుంది. దానికి మనం కరెంట్ టచ్ చేయడం కూడా